ఇక్కడ 5వ వచనంలో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమండి? కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయో చూడండి. 5వ వచనంలో గుడ్డివారు చూపు పొందుతున్నారు. ఏం హాస్పిటల్ ఇది? కంటి హాస్పిటల్. ఓకే. రెండవది కుంటివారు నడుచుచున్నారు. ఇదేం హాస్పిటల్? ఎముకల హాస్పిటల్. నెక్స్ట్ కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. ఇదేం హాస్పిటల్? చర్మ రోగాలు లేక లెప్రసీ వాళ్ళ హాస్పిటల్. ఏవే? స్కిన్ హాస్పిటల్, డర్మటాలజీ. ఓకే. నెక్స్ట్ చెవిటి వారు వినుచున్నారు. ఇదేం హాస్పిటల్? ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు ఏ ఉన్నాయి కదా, అది ఆ హాస్పిటల్ ఇది. తర్వాత చనిపోయిన వారు లేపబడుచున్నారు. ఇదేం హాస్పిటల్? అసలు భూలోకంలో ఈ హాస్పిటల్ ఉందా? వాళ్ళ దగ్గరికి బతికొండ వాళ్ళని తీసుకెళ్తే చంపి పంపిస్తారు. హాస్పిటల్స్ ఉన్నాయి కానీ చనిపోయిన వాళ్ళని లేపే హాస్పిటల్ ఉందా? లేదు. మరి ఈ హాస్పిటల్కి పేరేం పెడదాం? ఏమా? దేవుని హాస్పిటల్, రాఫా హాస్పిటల్ అని పెడదాం. యెహోవా స్వస్థపరచువాడని ఉంది కదా, యెహోవా రాఫా హాస్పిటల్ ఇది. చనిపోయిన వారు లేపబడుతున్నారు. నెక్స్ట్ బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. ఇదేంటి? దీనికి హాస్పిటల్ అందామా లేకపోతే చర్చి అందామా, మీ ఇష్టం. బీదలకు సువార్త ప్రకటించడం అంటే ప్రజలకు సువార్త చెప్పి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళని నరకానికి పోకుండా ఎక్కడికి తీసుకెళ్ళటం? పరలోకానికి చేర్చే అది ఒక సంఘం అనుకుందాం. ఎన్ని రకాల హాస్పిటల్స్ ఉన్నాయో చూడండి 5వ వచనంలో. అయితే పిల్లరా, వీళ్ళందరి మీద దేవునికి అధికారం ఉంది. ఎవరెవరి మీద అధికారం ఉంది? గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇన్ని రకాల హాస్పిటల్స్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంతా 5వ వచనంలో ఉంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, యాకోబు గారు ఏమని రాశాడు? దేవునికి లోబడి ఉండుడి అని అన్నాడు. అంటే ఎంత అధికారము దేవునికి ఉంటే నీవు హాస్పిటల్లో ఎవరిని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు ఫస్ట్ పే చేసే మనీ పేరేంటి? ఓపీలో ఆ మనీ పేరేంటి? ఆ ఓపీలో పేరు రాయించుకొని కడతావు చూడు, అడ్వాన్సా? ఫీజు కడతాం చూడండి, ఆ ఫీజు పని లేదు. అలాగే ఆ తర్వాత నీకు స్కానింగ్ పని లేదు, టెస్టుల పని లేదు, ఆ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన పని లేదు, డిస్క్రిప్షన్ ఆ మందులు రాయాల్సిన పని లేదు. తర్వాత ఎక్కడికి వెళ్తాం? రాసిన తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆ తర్వాత వాటిని నోరు తెరిచి మింగనవసరం లేదు. ఏమీ లేకుండా ఒక్క మాటతో ప్రభు నిన్ను స్వస్థపరుస్తాను, యెహోవా రాఫా అని చెబుతున్నాడు. అంత అధికారం కలిగిన దేవునికి లోబడటం ఏమన్నా కష్టమా మనకి? చెప్పండి. అంత అధికారంతో నీకు తలలో చెదిరిపోయిన నరాలను బాగు చేయగలిగిన దేవుడు, నీ కడుపులో ఉన్న బాధను బలహీనతను తొలగించి స్వస్థపరచగలిగిన దేవుడు, నీకు సర్వశరీరంలో ఏ భాగంలో ఏ గ్లాండ్ ఏ గ్రంథులు చెడిపోయిన వాటిని సరిచేయగలిగిన దేవుడు, డిస్క్రిప్షన్ లేకుండా కన్సల్టెన్సీ లేకుండా మాటతో స్వస్థపరచగలిగిన అంత అధికారం కలిగిన దేవునికి యాకోబు గారు ఒక చిన్న మాటే కదా రాస్తుంది, దేవునికి లోబడండి ఉండండి అని అన్నాడు. అదేమన్నా ఇబ్బందా నీకు? చెప్పు, ఏమన్నా ఇబ్బందా నీకు? పిల్లరా,
యాకోబు గారు, దిస్ ఈజ్ నాట్ కమాండ్, దిస్ ఈజ్ నాట్ డిమాండ్. నీకేదో పనిష్మెంట్ ఇచ్చి నువ్వు లోబడకపోతే నీకు శిక్ష ఉందని చెప్పడు దేవుడు. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటే యూ విల్ సరెండర్ టు గాడ్, యూ విల్ షో ఒబీడియన్స్ టు గాడ్ వాలంటర్లీ. ఇంత గొప్ప దేవుడు అయ్యా, నేను నీకు లోబడుతున్నానని నువ్వు చెబుతావు. కావున ప్రభునంతులారా, యాకోబు గారు అక్కడ రాసిన మాట, దేవునికి లోబడి ఉండండి. ఎందుకంటే ఆయన ఇంత అధికారము కలిగిన దేవుడు. రేపు నీకు కూడా ఏం జరుగుతుందో తెలియదు కదా. నీ తలకాయలో ఏం జరుగుతుందో, నీ గుండెకి ఏం జరుగుతుందో, నీ కిడ్నీస్కి ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ ఎముకలకి ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు బాగా తెలిసిన, దాదాపు 35 years నుండి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఈ మధ్య వాట్సాప్లో ఒక బొమ్మ పెట్టాడు. అదేం బొమ్మ అంటే, కాలు ఒక చోట ఉంది, ఈ పాదం వరకు ఎముకలతో విరిగి అది ఇంకొక చోట ఉంది, అవి రెండు జాయింట్ చేసి ఫోటో పెట్టాడు. బ్రదర్, ఇది నా పరిస్థితి, ప్రార్థన చేయండి. ప్రభువులారా, అందుకే నీ జీవితంలో దేవునికి లోబడి ఉండటము అవసరం అనేది నువ్వు వాలంటీర్గా అర్థం చేసుకో. నిన్నే డిమాండ్ చేయట్లా, నేను కూడా అధికారంగా ఏం చెప్పట్లా, నేను నీకు రియలైజ్ అవ్వమని చెబుతున్నాను. దేవునికి లోబడి ఉండండి, దేవుని తెలుసుకోండి, అపవాది పనులన్నీ మీ దగ్గర నుండి పారిపోతాయి. కావున దేవునికి ఎందుకు లోబడి ఉండాలంటే, ఆయన రోగాల మీద అధికారం కలిగిన దేవుడు. అందుకు నువ్వు దేవునికి లోబడి ఉండటము నువ్వు నేర్చుకోవాలి, నువ్వు చెయ్యాల్సిన పని అది. అలాగే నువ్వు చెయ్యాలి అని నేనేందో డిమాండ్ చేసి చెప్పట్లేదు నీకు, నువ్వు రియలైజ్ అవ్వాలి. ఓ, ఎంత గొప్ప దేవుణ్ణి పోగొట్టుకుంటే ఎట్లాగూ, లేనిపోయిన శోధనలు తెచ్చుకోవటం ఎందుకు, నేను దేవునికి లోబడతానని నీ అంతట నువ్వు సెల్ఫ్ సరెండర్, నీ అంతట నువ్వు ఆలోచన చేసుకొని దేవునికి సరెండర్ అవ్వాలి. అలాగ నువ్వు దేవునికి లోబడాలి, అది నీకు అవసరం. తర్వాత ఈ దేవునికి మనం ఎందుకు లోబడి ఉండాలి చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ చూడండి, దేవునికి ఎందుకు లోబడి ఉండాలి అని అంటే, ఇక్కడ దేవుల్లో ఉన్న శక్తిని మనం 2వ వచనంలో చూస్తున్నాం. 2వ వచనంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను. పిల్లరా, 12 మంది శిష్యులు, వీళ్ళు 12 రకాల ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి ప్రజలు. వీళ్ళు 12 రకాల ప్రొఫెషన్స్. వీళ్ళలో ఎక్కువ మంది జాలర్లు,
ఫిషర్మ్యాన్స్. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒక్క మాటతో వాళ్ళ లైఫ్ను మార్చేశాడు. ఎంతగా మార్చాడు అని అంటే, ఉదాహరణకి మీకు ఇన్నర్ రింగ్, అవుటర్ రింగ్ అని ఇంట్రడక్షన్లో చెప్పాను. ఇన్నర్ రింగ్లో ముగ్గురు ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు ముగ్గురు? పేతురు, యోహోను, యాకోబు. వీళ్ళు ముగ్గురు ఇన్నర్ రింగ్లో ఉండేవాళ్ళు. అయితే పేతురు చేతిలో ఎప్పుడు ఏది ఉండేదంటే వల ఉండేది. వల ఉండేది. పెన్ను ఉన్న వాళ్ళందరూ చూపించండి. పెన్ను ఉన్న వాళ్ళందరూ మీ చేతిలో, మీ జేబులో ఎప్పుడు ఏముంటుంది? పెన్ను ఉంటుంది. అంటే నువ్వు ఏ పని చేస్తావో ఆ పని వస్తువును మన దగ్గర ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్కరు ఆ చేతిలో మరి పెన్ పెట్టుకొని ఉంటాం. అలాగే ప్రియులరా, పేతురు చేతిలో పెన్ను ఉండేది కాదు. ఏముండేది? వల. ఎప్పుడు వల ఉండేది. అది ఆయన ప్రొఫెషన్ సింబల్. ఆయన వృత్తిరీత్యా వల ఉండేది. అయితే యేసు ప్రభు ఒక్క మాటతో ఆయన జీవితాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఎలాగూ అంటే చేపలు పట్టే వృత్తిలో నుండి, వల భుజాన వేసుకొని మోసే వృత్తిలో నుండి మనుషులను పట్టు జాలర్లుగా దేవుడు చేశాడు. ఇంకంతేకాదు, పేతురు గారు అలా నడిచిపోతూ ఉంటే ఆయన నీడ ఏ రోగుల మీద పడితే ఆ రోగులు స్వస్థపడే అంత కృపను దేవుడు పేతురుకి ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రొఫెషన్ను మార్చి జీవితాన్ని హయ్యర్ ర్యాంక్కి పెంచాడు దేవుడు. ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్పండి, దేవానికి స్తోత్రం అని చెప్పండి, చప్పట్లు కొట్టండి. అంటే దేవుడు ఎలాంటి వాడు అనంటే, నీ పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే పేతురుది క్లాస్ 4 జాబ్ అనుకుందాం. క్లాస్ 4 జాబ్ అంటే సముద్రంలో వలలు వేసి చేపలు పట్టుకుంటాడు. ఆ వలలు మోస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నీచు కంపు. ఆయన పరిస్థితి ఏంటి? నీచు కంపు. నీచు కంపు. అలాంటి వ్యక్తి ప్రొఫెషన్ మార్చి పేతురు అలా నడిచిపోతూ ఉంటే ఆయన నీడ మనుషుల మీద పడితే, అంటే రోగుల మీద పడితే ఆ రోగులు స్వస్థపడేటట్లుగా చేశాడు అని అంటే, ఏ స్థాయి నుండి ఒక వ్యక్తిని ఏ స్థాయికి లేపాడో చూడండి. సామాన్యమైన స్థితిలో నుండి ఉన్నత స్థాయికి దేవుడు శిష్యులను పైకి లేపాడు. అనగా దేవునిలో ఉన్నటువంటి అధికారం ఏంటంటే పిల్లరా, నీ స్థాయిని, నీ స్థితిని ప్రస్తుతము కొద్దిగా ఉన్నా, ప్రస్తుతము నీచ కంపులో ఉన్నా, ప్రస్తుతము నీ కండిషను చాలా దీనంగా, హీనంగా, ఎవ్వరు నిన్ను లెక్క చేయని పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవునికి నీ మీద ఉన్న అధికారం ఏంటంటే నీ స్థాయిని అంచెలంచెలుగా పెంచి, ఆత్మలో పెంచి, ఆత్మలో అభివృద్ధి చేసి, మరొకప్పటికి నీ నీడ పడితే చాలు అని ప్రజలు ఆశించేలాగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఎంత అధికారం కలిగిన దేవునికి యాకోబు గారు ఏమంటున్నాడు? దేవునికి లోబడండి అని సింపుల్గా చెబుతున్నాడు. ఇదేమైనా ఇబ్బందా మీకు? చెప్పండి, ఏమన్నా ఇబ్బందా ఇది? అంటే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ జీవితాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు, నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో పెట్టి మరి దుర్వాసన కలిగినటువంటి స్థితిలో నుండి సువాసన వచ్చే స్థితిలోనికి దేవుడు పేతురును మార్చాడు కదా, అలాగూ నిన్ను కూడా చేస్తాడు.
ఈ యాకోబు ఎవరు అనంటే, పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ఒకరికొకరికి చిన్న దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు, దగ్గర సంబంధం. ఇప్పుడు ఇటు పేతురు ఉన్నాడు, ఇక్కడ యాకోబు ఉన్నాడు, ఇక్కడ యోహాను ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలుసుకుంటూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పేతురుని అలాగ చేశాడు దేవుడు, నన్ను ఎలా చేశాడు దేవుడు, మిమ్మల్ని కూడా అలా చేస్తాడు, అందుకని మీరు కూడా దేవునికి లోబడండి ఉండండి అని రాశాడు. అంతే. అక్కడ ఏమంటున్నాడు? 2వ వచనం చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఇంకా దేవునికి ఉన్న అధికారం ఏంటంటే అపవిత్రాత్మలను పోగొట్టగలిగిన అధికారం ఉన్నది. ఏ అధికారం ఉందండి? అపవిత్రాత్మలను పోగొట్టగలిగిన అధికారం ఉంది. అనగా ఏ కుటుంబం మీదైనా సరే, ఏ చీకటి ఉన్నా, ఏ దయ్యాలు ఉన్నా, పిల్లల మీద దయ్యాలు పనిచేస్తాయి. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళ మీద దయ్యాలు పనిచేస్తాయి. క్రొత్తగా అప్పుడే పిల్లలు పుడతారు చూడండి, ఆ ఇళ్లల్లో దయ్యాలు పనిచేస్తాయి. క్రొత్తగా నీ ఇంటిలో గృహప్రవేశం జరిగిన, వివాహం జరిగిన, శుభకార్యం జరిగితే ఆ టైంలో దయ్యాలు పనిచేస్తాయి. మనమందరము సంతోషంగా ఉన్న టైంలో, ఆ సంతోషంగా ఉన్న టైంలో మిడిల్ ఆఫ్ ది మిరకల్, ఆ అద్భుతం జరుగుతున్న మధ్యలో సాతానుడు పనిచేస్తాడు. అనగా చీకటి శక్తులు ఎప్పటికప్పుడు కాచుకొని ఉంటాయి. నీకు క్రొత్తగా జాబ్ వస్తే ఇమీడియట్గా నీకు ఒక శోధన వస్తుంది. నువ్వు క్రొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే, బాగా సాగుతూ ఉంటే వెంటనే నీకు ఒక శోధన వస్తుంది. ఈ టెక్నిక్స్ సైతాన్ టెక్నిక్స్ ఇవి. నువ్వు మంచిగా జాబ్ చేస్తూ ఉంటావు, శాలరీ పెరుగుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి, నిన్ను సామాన్యమైన పోస్ట్ నుండి సూపర్వైజర్ పోస్ట్ వరకు ఒక కంపెనీలో ఎదుగుతూ ఉంటావు, బాగా డెవలప్ అవుతూ ఉంటావు, ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా బాగా ఎదుగుతూ ఉంటుంది. ఈలోపు సడన్గా సైతాన్ నిన్ను దెబ్బ కొడుతుంది, అలా కుప్పలాగా కూలిపోద్ది నీ ఫ్యామిలీ. నీకు తెలియదు ఇవన్నీ ఇలా జరుగుతాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని నీకు తెలియదు, తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ అపవిత్రాత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడ పనిచేస్తున్నాయో, నీ ఇంటి మీద, నీ పిల్లల మీద, నీ ఆరోగ్యం మీద, నీ ఆర్థిక విధానాల మీద ఏ యాంగిల్లో వచ్చి అవి పనిచేస్తున్నాయో తెలియాలి అని అంటే దేవుడు నీకు కావాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. ఆయన ఆత్మ, ఆయన సన్నిధి నీతో ఉంటే ఆ సాతానుడు, ఆ దురాత్మలు, ఆ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చి ఎలా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. అర్థం అవ్వాలి అని అంటే నీవు దేవునికి లోబడి ఉండాలి. అందుకనే నీ ఇంటి కోసం, అంటే నీ ఇంటిలో నువ్వు ఉంటున్నా, నీ ఇంటిలో నీ పనులు చేస్తున్నా, నీ ఇంటి పైన ఒక కప్పులాగా లేక ఒక ఆవరించిన పొరలాగా దేవుని సేవకుని ప్రార్థన నీ కుటుంబం మీద ఉండాలి. దేవుని సేవకుడు చేసే ప్రార్థన నీ ఇంటి పైన అలా కప్పులాగా, అది ఒక పొరగా నిన్ను కాస్తూ ఉంటుంది. ఈ దురాత్మలు నీ మీద పనిచేయకుండా, మరి ఎంత కాపుదల నీకు కావాలి అనంటే నువ్వేం చేయాలి? దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండండి. కావున ప్రభువుని పిల్లరా, యాకోబు గారు రాస్తున్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో.
మనం ఎందుకు లోబడాలి? నేను మెసేజ్ నెగిటివ్గానే స్టార్ట్ చేశాను, మీరు గమనించే ఉంటారు. నేను పాజిటివ్గా రాలా ఈరోజు మెసేజ్, నెగిటివ్గానే స్టార్ట్ చేసి. ఎందుకు లోబడాలంట మనం? అంత అవసరమా? మన జాబ్ మనం చేసుకుంటున్నాం, మన శాలరీ మనకు వస్తుంది, మన మనీ ఉంది మనది. అవసరమైతే హాస్పిటల్కి వెళ్తాం, అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాం. వీ కెన్ డీల్ ఎనీథింగ్ విత్ అవర్ ఓన్ మనీ. అంత అవసరం ఏంటి దేవునికి లోబడటం అంటే? పిల్లరా, అదంతా దేవుని కృప అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ దేవునికి నువ్వు ఎందుకు లోబడాలి? నీ లైఫ్ స్టైల్ని మార్చగలిగిన దేవుడు. పేతురు జీవితాన్ని, యాకోబు జీవితాన్ని, యోహోను జీవితాన్ని మార్చాడు కదా ప్రభు. అలాగ నీ లైఫ్ స్టైల్ని మార్చగలిగిన దేవుడు నిన్ను తక్కువ స్థితిలో ఉన్న మనలను ఉన్నత స్థితిలో పెట్టగలిగిన దేవుడు. ప్రస్తుతం నువ్వు చేసేదే గొప్ప కాదు, రాబోయే కాలంలో ఇంకా గొప్పవి నీ కోసం చేస్తాడు. అందుకు మనము దేవునికి లోబడి ఉండాలి. తర్వాత చూద్దాం ఇంకెందుకు లోబడి ఉండాలో దేవునికి చూద్దాం. దేవుని వాక్యంలో మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఈ మెసేజ్ ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నారు? ఏ రోజు? ఇది మట్ల ఆదివారం మెసేజ్ అని ఒక స్టాంప్ ఉంది. ఇది మట్ల ఆదివారం మెసేజ్ అనేది ఒక స్టాంప్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆ స్టాంప్ తీసి ఇంకొక యాంగిల్లో మనం చూద్దాం. యేసు ప్రభువు శిష్యులకు అంటున్నాడు, మీ ఎదుటికున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడికి వెళితే ఏమవుతుందంట? అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంటుంది. అక్కడ ఏం చేయమంటున్నాడు? దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఆ గాడిద పిల్ల దేవుందా? చెప్పండి, ఆ గాడిద పిల్ల దేవుందా? దేవుడు ఏమైనా పెంచాడు దాన్ని? ఎప్పుడన్నా ఏమిటి వాటికి పెట్టే నీళ్లు పేరేంటి? కుడితి నీళ్ళు. ఎప్పుడన్నా నీళ్లు పెట్టాడా దేవుడు అసలు వాటికి? సరిపోని ఒక్కరోజన్నా ఆ పొలం దోలికెళ్ళి మేపెచ్చాడా? ఒక్కరోజన్నా కొంచెం ఒక గుప్పిడి గడ్డేసి తినమ్మా అని ఆ గాడిదకి దేవుడు ఏమైనా గడ్డి పెట్టాడా? అది తినే ఆహారం పెట్టాడా? ఈ మేత వేయలేదు, నీళ్లు వేయలేదు, అది ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని రండి అంటాడు. అసలు దేవునికి ఆ గాడిద పిల్లకి సంబంధం ఏంటి? అసలు ఏంటి సంబంధం? ఆ గాడిద పిల్ల ఓనర్ వేరు, కానీ దేవుడేమో నేనే ఓనర్నే, మీరు పోయి తోలుకురండి అని అంటున్నాడు. ఆ గాడిద మీద దేవునికి అసలు అంత అధికారం ఎందుకు ఉంది అసలు? సరిపోరే ఈ శిష్యులు పంపేసి చెప్తున్నాడు, మీరు వెళ్ళి విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు ఇప్పుతున్నారంటే నా పేరు చెప్పండి పోండి అన్నాడు. ఇదేంది అసలు? గాడిద పిల్ల ఎవరో పెంచుకుంటున్నారు, ఎవరో మేపుకుంటారు, ఎవరో నీళ్లు పెట్టుకుంటున్నారు, ఎవరో కట్టేసుకుంటున్నారు. దేవుడు నా పేరు చెప్పండి అంటాడు. ఏంటి అసలు? ఏం మాటలు? ఏం మాటలు? ఇదే గ్రహించాలి ప్రియరా. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి. ఆమేన్. దేవునికి ఎంత అధికారం ఉందో తెలుసా? నీవు మేపుకునే పశువుల మీద దేవునికి అధికారం ఉంది. నువ్వు గ్రహించు. నీ ఆఫీసు మీద దేవునికి అధికారం ఉంది. నీ జాబు మీద దేవునికి అధికారం ఉంది.
నీ ఇంటిలో ఉన్న డబ్బుల మీద దేవునికి అధికారం ఉంది. నీ ఇంటిలో ఉన్న బంగారం మీద దేవునికి అధికారం ఉంది. నీ పిల్లల మీద దేవునికి అధికారం ఉంది. నీ ఆరోగ్యం మీద దేవునికి అధికారం ఉంది. నీకు కలిగి ఉన్న సమస్తం మీద దేవునికి అధికారం ఉన్నది అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఇప్పుడు ఉదాహరణగా సౌండ్ బాక్స్ ఉందనుకోండి, ప్రభా ఈ సౌండ్ బాక్స్తో నీకు సంబంధం లేదు, ఇది మేము తెచ్చుకునేది అంటానికి లేదు. ప్రతి వస్తువు పైన దేవునికి అధికారం ఉంది. రెండవ విషయం ఏంటంటే, అక్కడ ఆ యజమానుడు కూడా విప్పుతూ ఉన్నప్పుడు ఇది ఎవరికి కావాల్సింది అని అంటే, దేవుడు తీసుకురమ్మన్నాడు అన్నాడు. ప్రభు తీసుకురమ్మన్నాడా, సరే ప్రభా, సరేనయ్యా తీసుకెళ్ళండి అని అంటున్నాడు. అంటే అక్కడ ఏంటంటే, ఆ ఓనర్ హిమ్సెల్ఫ్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ గాడిద పిల్ల ఓనర్ కూడా దేవుని అధికారానికి లోబడ్డాడు. ప్రభునందు పిల్లరా, నాకున్న సమస్తము మీద, నాకు ఉన్న ప్రతి వస్తువు మీద, నా గృహం మీద, నా వస్తువుల మీద, నా డబ్బుల మీద, నా బంగారం మీద, నాకున్న బండి మీద, నా వాహనాల మీద, నా జాబు మీద, నా శాలరీ మీద దేవునికి అధికారం ఉన్నది అన్నది నీకు తెలుసుకుంటే నీ అంతట నువ్వు దేవునికి లోబడతావు. ఒకవేళ నువ్వు అధికారం దేవునికి లేదు అని నువ్వు చెప్పేటట్లయితే, దేవుడు నిన్ను ఇష్టపడితే అధికారం ఎలా ఉందో చూపిస్తాడు. లేదు, దేవుడు నిన్ను వదిలేయదలుచుకుంటే నిన్ను అలా వదిలేసేస్తాడు. అందుకని నీ మైండ్ మారాలి, నీ మైండ్ సెట్ మారాలి. సమస్తము నా పైన దేవునికి అధికారం ఉంది, నా పిల్లల పైన, నా కుటుంబం మీద దేవునికి అధికారం ఉన్నది అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. మరి ఇంత అధికారం కలిగిన దేవునికి ఆ గాడిద పిల్లను విప్పి తోలుకొని వస్తుంటే, సరేనయ్యా తీసుకెళ్ళండి అని ఎలాగూ ఆ యజమానుడు వదిలేసాడో, నీవు దేవునికి అలాగూ లోబడి ఉండాలి. అందుకనే యాకోబు అంటున్నాడు, నాయనా మీరు ప్రేమపూర్వకంగా దేవునికి ఏదన్నా చేయండి. మీరు దేవునికి ఏది చేయలేదనుకో, దేవుడు ఎలాగూ మీ దగ్గర నుండి తీసుకోవాలో దేవునికి తెలుసు. మీరు చేసేదేదో ఇష్టపూర్వకంగా చేయండి, దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు. అందుకని ఇక్కడ మనం ఏం చదివాం? 2వ వచనం మరలా చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. దానిని విప్పి తోలుకొని రండి అనగా, ఈ గాడిద పిల్ల ఓనర్ దేవుని పేరు చెప్పగానే ఎలాగూ దానిని వదిలిపెట్టేశాడో, అలాగూ నీవు నేను కూడా దేవునికి లోబడి ఉండాలి. నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ కమాండ్. నీది వాలంటరీగా నువ్వు ముందుకు రావాలి. దేవునికి లోబడి ఉండుడి అని చెప్పాను కాబట్టి ఇదేదో నేను కమాండ్ చేయటం కాదు. నేనైనా సరే హృదయమంతటితో దేవునికి లోబడాలి. నీవైనా సరే హృదయమంతటితో దేవునికి లోబడు. లోబడితే, ఆయనకున్న అధికారంతో లోబడితే, అధికారము నిమిత్తమై లోబడితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆమేన్. ఇంకా చూడండి పిల్లరా, దేవునికి మనం ఎందుకు లోబడాలో చూద్దామా? మత్తయి సువార్త తీయండి.